ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పే విధంగా నేడు కరీంనగర్లో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తామని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. అమిత్ షా రాకతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపి కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లో బీజేపీ జెండా ఎగురవేస్తామంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి హృషికేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించాలి, ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు దృష్టి పెట్టినటువంటి బీజేపీ పార్టీ ప్రత్యేకంగా కరీంనగర్ను ఎలాగైనా సాధించుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంది. అయితే హిందుత్వాన్ని ఎజెండాతో బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తున్నటువంటి బండి సంజయ్ అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. అయితే క్యాడర్ మినహా నాయకత్వానికి సంబంధించి ఒక జోష్ నింపడం కోసం ప్రత్యేకంగా విజయ్ సంకల్ప్ సభ పేరుతో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించిన విషయాలను కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? దాదాపు ఈ విజయ సంకల్ప సభకు 1,00,000 మందికి పైగా కార్యకర్తలు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టు ఎండాకాలం కనుక ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా నీటి సౌకర్యం కానీ, కూలర్స్ వ్యవస్థ కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ భారీ బహిరంగ సభ విజయవంతం కాబోతున్నది. ఈ కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా గెలవబోతున్నారు. అయితే సభకు సంబంధించి అమిత్ షా ఒక ప్రసంగం పైన అందరి ఆసక్తి నెలకొంది. అయితే రాజకీయ సమీకరణాలు కావచ్చు, అయితే హిందుత్వానికి సంబంధించిన విషయాలకు ఒక కొంత హాట్ టాపిక్ నడుస్తున్న నేపథ్యంలో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందంట? వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. అసహనానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిరాశ నిస్పృహతో ఇవాళ హిందూ సమాజం అంతా ఓటు బ్యాంక్గా మారుతున్న తరుణంలో కరీంనగర్ వేదికగా హిందూ సమాజం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు, సరిహద్దులో అమరవీరుల యొక్క త్యాగాలను విస్మరించి అవమానపరిచే విధంగా వివరించినటువంటి వ్యాఖ్యలకు ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధానం చేయడానికి ప్రజలు హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి వారి కౌంటర్కు ఎన్కౌంటర్ అమిత్ షా గారు ఎట్టిబరిలో కేసీఆర్ గారి యొక్క వ్యాఖ్యలకు కౌంటర్ చెప్పబోతున్నారు. కార్యకర్తల లోపల జోష్ నింపబోతున్నారు. అభివృద్ధి ఏంది, దేశ భద్రత ఏంది, ఎవరి ద్వారా దేశ భద్రత దేశాన్ని రక్షింపబడబోతుంది, ఎవరి ద్వారా సామాన్య ప్రజలకు న్యాయం జరగబోతుందనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేయబోతున్నారు. వాళ్ళ మోడీ గారు అనేటువంటి భారతదేశాన్ని ఊహించుకోబోతున్నారు. ప్రజలందరూ కూడా ఎక్కడ విశేష స్పందన వస్తున్నది. సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానియే, నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానియే. టీఆర్ఎస్ పార్టీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నది, మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. కాబట్టి ఈ దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావాలనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఈ కరీంనగర్ పార్లమెంట్లో గెలిపించి మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆశిస్తున్నారు. ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఇందులో ఇప్పటికే ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల యొక్క వాటా, ప్రత్యేకంగా అభివృద్ధి సంక్షేమము, ఇటు మోడీ చరిష్మాకు సంబంధించి ఇది పూర్తిగా ఒక భారతదేశ ప్రధాని నిర్ణయించేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇటు దేశ రక్షణకు సంబంధించిన అంశాలను ఈయన కాసేపట్లో అమిత్ షా ప్రసంగించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ను టార్గెట్గానే ఈ యొక్క ప్రసంగం కొనసాగబోతుంది. అయితే దీనికి సంబంధించి కాసేపట్లో ప్రారంభం కాబోయే సభకు సంబంధించి ఆ సభాస్థలి వద్ద హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేశారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభకు సంబంధించినటువంటి విశేషాలు ఇవి. వీడియో జర్నలిస్ట్ వినయ్తో హృషికేష్, భారత్ టుడే, కరీంనగర్.